మిత్రులరా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, మరో కొత్త ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను. అది ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ షార్ట్ పోయిటరీ. అందుకని దాన్ని చిత్తలూరి పోయిటరీ షార్ట్స్ అని ఒక కొత్త ఛానల్ తయారు చేశాను నేను. సో ఆ కొత్త ఛానల్ కూడా మీరు దయచేసి ఈ చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్, ఇది కూడా చిత్తలూరి పోయిటరీ, దీన్ని వ్లాగ్స్ అని పెట్టాను. దీంట్లో లాంగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయని గమనించాలి. సో ఇప్పుడు నాకున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా, నేను కొత్తగా పెట్టినటువంటి, అంటే కేవలం షార్ట్స్ కోసమే పెట్టినటువంటి నా ఛానల్ ఏదైతే ఉందో దాని పేరు చిత్తలూరి పోయిటరీ షార్ట్స్. ఆ ఛానల్ కూడా మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మంచి మంచి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని, అది ఎక్స్క్లూజివ్లీ షార్ట్ పోయిటరీ కోసం మాత్రమే పెట్టానండి కొత్తగా. కాబట్టి మీ అందరూ నాకు తప్పకుండా ఆదరిస్తారనే గొప్ప నమ్మకంతో నేను ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. కాబట్టి మిత్రులారా, నా ఈ ఛానల్లో ఉన్న మీరందరూ కూడా ఆ చిత్తలూరి పోయిటరీ షార్ట్స్ అని నేను కొత్తగా పెట్టినటువంటి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్తోనే నేను ఇంత ఎఫెక్టివ్గా ముందుకు ప్రయాణం చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్లీ కవిత్వం మీద నాకు తెలిసి ఛానల్స్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఎక్స్క్లూజివ్లీ కవిత్వం మీద నేను 2 ఛానల్స్ ఈ రకంగా రన్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఓకే, ఎప్పటిలాగే మళ్ళీ మరి దీంట్లో చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్ అనే లాంగ్ వీడియోస్ ఛానల్స్కు స్వాగతం. దీంట్లో మనం గత వారం స్పర్శ అనేటువంటి అంశాన్ని ఇచ్చుకోవడం జరిగింది. దీనికి చాలామంది మిత్రులు తమ అద్భుతమైనటువంటి హైకులను రాసి పంపారు. వాటిలో ఈసారి నాకు నచ్చినటువంటి కొన్ని హైకులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిగా నాకు బాగా నచ్చినటువంటి హైకు ఏమిటంటే, పువ్వుపై ఇంకో పువ్వు వాలింది, చేయి తగలగానే ఎగిరిపోయింది. పువ్వుపై ఇంకో పువ్వు వాలింది, చేయి తగలగానే ఎగిరిపోయింది. నేలపురి రత్నాజీ గారు రాసినటువంటి హైకు ఇది. చాలా అద్భుతం అండి. అంటే పువ్వుపై ఇంకో పువ్వు వాలింది అంటే ఆల్రెడీ ఒక పువ్వు ఉన్నది, ఆ పువ్వు మీద మరో పువ్వు వాలింది అని మొదటి లైన్లలో మనకు ఇంట్రడ్యూస్ చేస్తాడు కవి. అసలు పువ్వుపై ఇంకో పువ్వు వాలడం ఏమిటి, ఒక పుష్పం మీద మరో పుష్పం వాలడం ఏమిటి అనేటువంటి ఒక క్యూరియాసిటీకి మనం లోనవుతాం. అంటే ఇట్ హాస్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ యోజన్ అండి దీంట్లో. అంటే ఒక మిస్టరీని క్రియేట్ చేసి పాఠకుడిలో ఒక క్యూరియాసిటీని డెవలప్ చేసేటువంటి అద్భుతమైన స్పేస్ మనకి ఈ 2 లైన్లలో కనబడుతుంది. ఇక 3వ లైన్లో ఆ మిస్టరీ ఏదైతే ఉందో, 2 లైన్లలో ఫామ్ అయిన మిస్టరీ ఏదైతే ఉందో, దట్ హాస్ బిన్ కంప్లీట్లీ రివీల్డ్ అనమాట. ఎట్లా రివీల్ అవుతుందంటే, చేయి తగలగానే ఎగిరిపోయింది. ఆ పువ్వు మీద వాలినటువంటి మరో పువ్వు ఏదైతే ఉందో, చేయి తగలగానే ఎగిరిపోయింది అంటాడు. అంటే ఇక్కడ కొట్టాడండి కవి మనల్ని. మన చేయి తగలగానే ఎగిరిపోయింది అంటే అర్థం, అప్పటిదాకా మనం పువ్వే అనుకుంటాం, కానీ ఒక పువ్వు మీద వాలినటువంటి మరో పువ్వు ఏమిటి అనేది మనకి ఇక్కడ రివీల్ అయిపోయింది. ఏమిటది? సీతాకోకచిలుక. నిజమే కదా, సీతాకోకచిలుక కూడా మనకు పువ్వులాగానే కనబడుతుంది. సో సీతాకోకచిలుకను మరో పువ్వుగా భ్రమింపజేసి, మరో పువ్వుగా మనల్ని ఊహాత్మక ప్రపంచంలోకి నెట్టివేసి చాలా అద్భుతంగా చెప్పాడు కవి. అంటే చేయి తగలగానే ఎగిరిపోయింది అనేటువంటి పదం ద్వారా మనం ఓహో, అప్పటిదాకా ఆ పువ్వు మీద వాలింది, పువ్వు ఏమిటో కాదు, మరో పువ్వు మీద వాలడం ఏమిటా అని మనం అనుకున్నాం, కానీ అది సీతాకోకచిలుక అన్నమాట అని పాఠకుడిలో ఆ రహస్యం, ఆ మిస్టరీ ఏదైతుందో అది విడిపోతుంది. అంటే ఆహా మూమెంట్ అనేది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ హైకులో. అంటే మనకు చదవగానే ఎక్కడో చోట స్పార్క్, ఆహా ఎంత బాగా చెప్పాడు ఈ కవి అనిపించాలి. అంటే ఒక ఆశ్చర్యానికి మనం లోనవుతాం. అట్లాంటి ఆశ్చర్యానికి లోన్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి హైకుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఐ రియల్లీ అప్రిషియేట్ ద స్టైల్ ఆఫ్ యువర్ రైటింగ్, నేలపురి రత్నాజీ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్యూటిఫుల్ పోయం దట్ యు హ్యావ్ రిటెడ్ సార్. కీప్ ఇట్ అప్. వండర్ఫుల్ హైకు. ఇక మరొక హైకు, మానవీయ స్పర్శ కరువు, ఒంటరి చీకటిలో పండుటాకులు. ఐ రిపీట్, మానవీయ స్పర్శ కరువు, ఒంటరి చీకటిలో పండుటాకులు. డాక్టర్ షరీఫ్ గారు రాసినటువంటి మరో అద్భుతమైన హైకుగా నాకు ఇది అనిపించింది. మొదటి లైన్లో మానవీయ స్పర్శ కరువు అంటాడు. అంటే మానవీయ స్పర్శ అనేది లేకుండా పోయింది. తర్వాత లైన్లో ఒంటరి చీకటిలో అంటాడు. అంటే ఇక్కడ ఒంటరితనం అనేటువంటి చీకటిలో,
మరి ఈ ఒంటరితనం అనేటువంటి చీకటిలో ఏమున్నాయి, ఎవరున్నారు అనుకున్నప్పుడు మూడవ లైన్లో అంటాడు పండుటాకులు అంటాడు. ఈ పండుటాకులు అనేటువంటి పదములు అద్భుతమైన మరో ధ్వని ఏమిటంటే, నిజానికి ఫిజికాలిటీగా మనకు భౌతికంగా మనం పండుటాకుని చూస్తాం. పండుటాకు ఏమిటి, ఒంటరి చీకట్లో ఉండటం ఏంటి, వాటికి మానవీయ స్పర్శ లేకపోవటం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పండుటాకులు అంటే వెంటనే మనకు ఏమని స్ఫురిస్తుంది అంటే, పండుటాకులు అనేది వృద్ధులకి సింబాలిక్గా ఇక్కడ కవి వాడాడు. పండుటాకులు అనేవి హ్యాస్ బీన్ సింబలైజ్డ్ విత్ ద ఓల్డ్ పీపుల్ అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ సినారియో హ్యాస్ బీన్ వండర్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండి. బ్యూటిఫుల్ పోయం షరీఫ్ గారు. అప్పుడు మళ్ళీ మనం రీరీడ్ చేసుకుంటాం ఈ ఐకోన్. మానవీయ స్పర్శ కరువు, ఒంటరి చీకటిలో పండుటాకులు అంటే ఒంటరితనం అనేటువంటి చీకటి. ఒంటరి చీకటి అనడం ద్వారా ఒక మెటఫర్ యూజ్ చేశాడు ఇక్కడ కవి. మెటాఫోరికల్గా చాలా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఏ వండర్ఫుల్ ఓవెన్ పోయిటరీ ఇట్ ఈస్. కాబట్టి మళ్ళీ మనం చదువుకుని మానవీయ స్పర్శ కరువు, మానవీయ స్పర్శ లేకుండా పోయింది వాళ్ళ పండుటాకులకి. అంటే వృద్ధుల్ని ఎవరు కూడా మానవత్వంతో ఆదరించడం లేదు, ప్రేమించడం లేదు అని కవి వేదనాభరితుడై మనకు అందజేసినటువంటి అద్భుతమైన 3 లైన్ పోయిటరీ ఇది హైకో అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ షరీఫ్ గారు, చాలా వండర్ఫుల్ పోయం అందజేశారు మీరు. ఇక మరో పోయం, ఎత్తుకున్న నన్ను గాల్లోకి ఎగరేసింది ఏడాది పసిది. ఎత్తుకున్న నన్ను గాల్లోకి ఎగరేసింది ఏడాది పసిది. ఒల్లూరి రామారావు. చూసారా, ఎత్తుకున్న నన్ను గాల్లోకి ఎగరేసింది ఏడాది పసిది అంటాడు. అంటే ఏడాది పసిపాప, ఏడాది వయసు ఉన్నటువంటి పసిపాప కవి ఊహల్లో ఎట్లా ఉందట. నిజానికి కవి ఆ పసిపాపను ఎత్తుకున్నట్టు. ఎత్తుకొని మనం చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఎత్తుకొని గాలిలోకి ఎగరేస్తే ఉంటే చిన్నపిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ వాళ్ళ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటారు. అదొక ఆటలాగా ఉంటుంది పిల్లలకి. కానీ ఇక్కడ మరి ఏడాది పసిదాన్ని, నేను ఎత్తుకున్న ఏడాది పసిదాన్ని గాలిలోకి ఎగరేస్తున్నాను అంటే కవిత్వం లేదు ఇక్కడ. కానీ ఎత్తుకున్న పసిదే నన్ను ఎగరేస్తుంది అనడంలో గొప్ప కవిత్వం ఉంది. అంటే గాలిలోకి ఎగురుతున్న పసి పాపతో పాటు మరి ఆ ఎత్తుకున్న కవి కూడా, ఆ ఎత్తుకున్న తండ్రి కూడా గాలిలోకి ఎగురుతాడు. అంటే గాలిలోకి ఎగురుతున్నంత ఆనందం ఆ పిల్లను ఎగరేయటం ద్వారా, ఆ పసిదాన్ని గాలిలోకి ఎగరేయటం ద్వారా ఆ తండ్రికి కూడా ఆనందం కలుగుతుంది. సో ఇక్కడ తండ్రి గాలిలోకి ఎగరటం అనేది గొప్ప కవిత్వం. గాలిలోకి ఎగరటంలో మరో ధ్వని ఏమిటంటే, ఆ ఆనందాన్ని, ఆ పిల్ల ఆస్వాదించేటువంటి ఆనందాన్ని, గాలిలో తేలుతూ ఆస్వాదించే ఆనందాన్ని ఇక్కడ తండ్రి కూడా ఆస్వాదిస్తున్నాడని దాన్ని పోయిటిక్గా చెప్పిన స్టైల్ ఇస్ ఎ వండర్ఫుల్ స్టైల్ ఆఫ్ పోయిటరీ అండి. బ్యూటిఫుల్ ఒల్లూరి రామారావు గారు. ఎత్తుకున్న నన్ను గాల్లోకి ఎగరేసింది ఏడాది పసిది. నిజంగా చదువుతున్న నన్ను కూడా గాల్లోకి ఎగరేసిందండి మీ హైకు. బ్యూటిఫుల్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. కీప్ ఇట్ అప్ ఒల్లూరి రామారావు గారు. హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్ పోయం సార్. ఇక మరో పోయం, విత్తనం నుండి నేలను తాకిన వేళ్ళు కొత్త జీవితం. విత్తనం నుండి నేలను తాకిన వేళ్ళు కొత్త జీవితం అంటారు కంచి రవి గారు. కంచి రవికుమార్ రాసిన మరో అద్భుతమైన పోయం. విత్తనం నుండి మొదటి పాదములో, రెండవ పాదములో నేలను తాకిన వేళ్ళు అంటాడు. ఈ విత్తనం నుండి నేలను తాకిన వేళ్ళు అనగానే మనకు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతుంది మన మైండ్లో. విత్తనం మొలకెత్తుతున్నటువంటి ఒక దృశ్యం మనకు కనిపిస్తుంది. విత్తనం పైకి ఆకులతో చిగుళ్ళు వేస్తూ మొలకెత్తుతున్నప్పుడు లోపలికి అంతే వేగంతో వేళ్ళు నేలను తాకుతూ ఉంటాయి, నేల లోపలికి చొచ్చుకొని పోతూ ఉంటాయి. అంటే ఒక విత్తనం మొలకెత్తున్న దృశ్యాన్ని మనకు కళ్ళకు కట్టాడు ఈ కవి. దాన్ని ఏమంటాడు, ఈ విత్తనం నుండి నేలను తాకిన వేళ్ళు, అంటే విత్తనము నేలను తాకిన వేళ్ళు రెండు కూడా కాంక్రీట్ ఇమేజెస్గా చెప్పుకోవచ్చు మనం. ఇక మూడవ లైన్లో కొత్త జీవితం అనే ఒక అబ్స్ట్రాక్ట్ ఇమేజ్ని హీ హాజ్ బ్యూటిఫుల్లీ క్రియేటెడ్ అండి. అంటే అక్కడ ఒక కొత్త జీవితం మొదలైంది. మొక్క తన యొక్క విత్తనం నుంచి ఇంకో దశలోకి మారుతూ మరో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తుంది. అదే కాకుండా ఎక్కడైనా మనుషులు వికసించగలగాలి, మనుషులు చిగురించగలగాలి, మనుషులు మొలకెత్తగలగాలి, అప్పుడే వాళ్లకు మొక్కలాగా మరో జీవితం లభిస్తుంది అనేటువంటి అంశం కూడా నాకు స్ఫురణలోకి వచ్చింది. బహుశా ఈ హైకు చదివిన ప్రతి పాఠకుడికి కూడా ఇట్లాంటి ఆలోచనే పుట్టవచ్చు. సో వండర్ఫుల్
హైకు యూ హ్యావ్ క్రియేటెడ్ లైక్ ఎనీథింగ్. కంచి రవికుమార్ గారు బ్యూటిఫుల్ అండి. విత్తనం నుండి నేలను తాకిన వేళ్ళు, కొత్త జీవితం, చాలా అద్భుతం. సో అట్లా అన్నమాట. ఇక మరొకటి, మాట మదిని తాకింది, కంట్లో ఊట. మాట మదిని తాకింది, కంట్లో ఊట అంటారు భాస్కర్ బాబు గారు. మాట మదిని తాకింది అట. ఒక మాట అన్నాడు ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ మాట మదిని తాకింది, మనసును తగిలింది, మనసుకు తాకింది, మనసును తగిలింది. మనసుకు తగిలితే ఏమైందట? 3వ లైన్లో కంట్లో ఊట అంటాడు. ఆ మాట మనసుకు తగలటం వల్ల బాధ కలిగింది. ఆ బాధలోంచి కన్ను ఊరింది. ఆ కంట్లోంచి కన్నీటి ఊట బయటకు వచ్చింది. అంటే ఆ మాట విన్న వ్యక్తికి బాధ కలిగింది. అంటే ఆ మాట మనసును గట్టిగా రాయిలా తగిలింది అని. మాట బాణం అంటాం, మాట రాయి అంటాం. రాయిలా, వడిసెలలా, బాణముల మాటలు శూలాల్లా మనిషి మనస్సును పొడి చేస్తాయి. అంటే ఇక్కడ ఆ మాట కఠినమైనటువంటి మాట. ఆ కఠినమైనటువంటి మాట మనసుకు తగలటం వల్ల మనసు గాయపడి కంట్లోంచి నీళ్లు స్రవిస్తున్నాయి అని అద్భుతంగా ఒక విషాదమైనటువంటి దృశ్యాన్ని. మాట ఎంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. మాట గాయపరుస్తుంది, మదిని గాయపరుస్తుంది అని అంశాలను మనకు స్ఫురింపజేసేలాగా ఉంది ఈ హైకు. అంటే కంట్లో ఊట అనేటువంటి ఒక కాంక్రీట్ ఇమేజ్ మాత్రం మనకు కనబడుతుంది. మిగతా అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ఇమేజెస్లో మనకు చెప్పేస్తారు. చాలా పొదుపుగా మాటలు వాడాడు ఇక్కడ కవి. అంటే బ్రివిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అని మనకు విలియం షేక్స్పియర్ గారు అన్నట్టు చాలా క్లుప్తంగా చిన్న చిన్న పదాలతోటి, మొదటి లైన్లో ఒకటే పదం, ఒకటే మాట అంతే. 2వ లైన్లో 2 పదాలు మదిని తాకింది అంటాడు. 3వ లైన్లో 2 పదాలు కంట్లో ఊట. అంటే మినిమలిజం. దట్ ఎ బ్యూటిఫుల్ మినిమలిజం దట్ యూ హ్యావ్ ప్రజెంటెడ్ ఇన్ యువర్ హైకు సార్. హ్యాట్స్ ఆఫ్ టు భాస్కర్ బాబు. చాలా అద్భుతమైనటువంటి హైకు ఇది. అట్లాగే ఇంకొకటి, వివిధ కాలాల స్పర్శ మోసుకొచ్చింది, గాలి దేశదిమ్మరి. వివిధ కాలాల స్పర్శ మోసుకొచ్చింది, గాలి దేశదిమ్మరి అంటాడు దామరకుంట గారు, శంకరయ్య గారు. వివిధ కాలాల స్పర్శను అంటే రకరకాల కాలాలు, సీజన్స్లోంచి ఆ అన్నిటి యొక్క స్పర్శను మనకు మోసుకొచ్చింది. ఎవరు ఆ మోసుకొచ్చిందంటే గాలి. ఆ గాలి ఏమిటట? మళ్ళీ దేశదిమ్మరి అట. అంటే గాలి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నిరంతరం ప్రసారం జరుగుతూనే ఉంటుంది. మరి ఎక్కడెక్కడ దేశాల నుంచి తరలి వచ్చినటువంటి గాలి ఆయా ప్రాంతాల యొక్క ఉనికిని, ఆ గాలి మనల్ని స్పర్శించినప్పుడు, మనల్ని తాకినప్పుడు మనం రకరకాల స్పర్శానుభవాలకి లోనవుతామని కవి ఊహాసమయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. అందుకే దేశాల నుంచి ప్రసరిస్తూ మన శరీరాన్ని తాకేటువంటి గాలి వివిధ కాలాల స్పర్శను మోసుకొచ్చి మనకిస్తుంది. ఎక్కడ ఏ కాలాలు ఏ టైంకి ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి ఆ రకరకాల సీజన్స్లో ఉన్నటువంటి, రకరకాల ప్రదేశాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను, శీతోష్ణ పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలను అది మనకు టచ్గా అంగన గాలికి మనం ఆ ఫీల్ వచ్చేస్తుంది మనకి అని చెప్పడం. తర్వాత దేశదిమ్మరి అంటే ప్రపంచ దేశాలన్నీ చుట్టొచ్చేవారు. ఒక ప్రాంతం అంటూ లేకుండా, ఫిక్స్ అయిపోకుండా దేశాలు తిరిగేవాళ్ళని దేశదిమ్మరి అంటారు. అంటే మానవ స్వాభావిక లక్షణమైనటువంటి దేశదిమ్మరితనాన్ని గాలికి ఆపాదించి దీన్ని పర్సానిఫై చేశాడు కవి. అక్కడ ఇది బ్యూటిఫుల్, ఇట్ హాస్ బీన్ టర్న్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ పోయిటరీ అనమాట. చాలా అద్భుతం అండి, చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ దామరకుంట శంకరయ్య గారు. అట్లాగే వేల మాటల భావాన్ని వెనక్కి నెట్టేసింది ఆత్మీయ స్పర్శ. వేల మాటల భావాన్ని వెనక్కి నెట్టేసింది ఆత్మీయ స్పర్శ అంటారు తిప్పానారాయణరెడ్డి గారు. నిజమే కదా. ఆత్మీయంగా మనం స్పర్శించినప్పుడు అది వేల మాటల భావాన్ని కూడా వెనక్కి నెట్టేస్తుంది. వేల మాటల్లో చెప్పలేని అంశం అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఆత్మీయ స్పర్శ చాలు. దుఃఖంలో ఉన్నవాడిని భుజం మీద చేసి చిన్న ఓదార్పు స్పర్శనిస్తే చాలు. వేల మాటలతో సూస్ చేయలేనటువంటి అంశం ఒక చిన్న స్పర్శతో ఆ బాధను మొత్తం మనం తొలగించగలుగుతాం అనేది కవి సమయం ఇక్కడ. హ్యాట్స్ ఆఫ్ టు తిప్పానారాయణరెడ్డి గారు. బ్యూటిఫుల్ పోయం రాశారు మీరు. అట్లాగే నీ స్పర్శ వెనుకడుగు పడకుండా ప్రోత్సహించే బహుమతి. నీ స్పర్శ వెనుకడుగు పడకుండా ప్రోత్సహించే బహుమతి అంటారు అరవింద్ గారు. నిజమే కదా. నేను ఎక్కడైనా వెనకబడిపోతున్నప్పుడు, బాధతో నైరాశ్యంలోకి వెళ్ళిపోయి వెనక జరుగుతున్నప్పుడు చిన్న స్పర్శతోటి నా భుజాన్ని తట్టి ప్రేమతో ఏం కాదు, ఐఆమ్ హియర్ ఫర్ యూ అని చెప్తూ నువ్వు ప్రోత్సహించినప్పుడు
అది నన్ను ప్రోత్సహించే బహుమతి అన్నాడు. దానికి మించిన గొప్ప బహుమతి ఉంది. నీ స్పర్శే అంటే నన్ను ప్రోత్సహిస్తూ నా భుజం మీద చేయవేసిన నీ స్పర్శే, నా వెన్ను తట్టిన నీ స్పర్శే నాకు పెద్ద బహుమతి అంటారు అరవింద్ గారు. బ్యూటిఫుల్ అండి. చిన్న చిన్న పదాలు అద్భుతమైనటువంటి భావాన్ని పలికించారు. హెడ్స్ ఆఫ్ టు యూ. ఇక మరొకటి, మది వేదన గుండానికి ఆప్యాయతల స్పర్శ చల్లని సముద్రం. మది వేదన గుండానికి ఆప్యాయతల స్పర్శ చల్లని సముద్రం అంటారు గుడిపాటి సూర్యం గారు. అంటే బాగా పొయిటిక్ చేశారు. ఇంత పొయిటిక్ కూడా అవసరం లేదు. ఇంకొంచెం పొయిటరీ మీరు తగ్గించి మామూలు సరళమైన పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు చాలా బాగా రాస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి హైకులు మీ దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది సూర్యం గారు. మది వేదన గుండానికి, మది వేదనతో మండిపోతున్నటువంటి గుండానికి, అగ్నిగుండానికి ఆప్యాయతల స్పర్శ, ఆప్యాయంగా మనం స్పర్శించినప్పుడు అది కూడా ఒక భుజాన్ని వెన్ను తట్టడం కావచ్చు, ఒక భుజం మీద చేయేసి ఓదార్చడం కావచ్చు, తల మీద చేయేసి ఓదార్చడం కావచ్చు. అది ఏమవుతుందట అంటే అది చల్లని సముద్రంలా పనిచేస్తుంది. అంటే వేదన అగ్నిగుండంగా మండిపోతున్నటువంటి మనసు ఆత్మీయమైనటువంటి స్పర్శతో అది చల్లని సముద్రంగా మారిపోతుంది అంటాడు కవి. ఇది ఇక్కడ కవి సమయం. గుడిపాటి సూర్యం గారు, సచ్ ఎ బ్యూటిఫుల్ లైన్స్ అండి. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ పోయిటరీ ఆల్సో సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కీప్ ఇట్ అప్ సార్. సో దిస్ ఈజ్ వాట్ ఫర్ దిస్ వీక్స్ పోయిటరీ అండి. చాలా బ్యూటిఫుల్ పోయమ్స్ రాశారు. I hope that you all understood well, and I hope that you are all enjoying my poetry, my analysis like anything. సో దయచేసి నా యొక్క అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా లాంగ్ యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్ అంటారు దీన్ని. అట్లాగే కేవలం షార్ట్ ఫామ్ పోయిటరీకే నేను ఇంకొక ఛానల్ కొత్తగా ఇటీవలే పెట్టాను. మరి దీంట్లో ఉన్న మిత్రులందరూ కూడా కొత్తగా నేను పెట్టినటువంటి చిత్తలూరి పోయిటరీ షార్ట్స్ అనేటువంటి ఎక్స్క్లూజివ్ ఫర్ షార్ట్ పోయిటరీ కోసం నేను కొత్తగా పెట్టిన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, దీంట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మరోసారి కోరుకుంటూ, లవ్ యూ ఆల్, మీ చిత్తలూరి. హ్యావ్ ఎ నైస్ డే.